పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేదానికి రావడం ఎందుకురా? ఒక్కరోజైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వ్యధం వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నామహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట. హద్దు దాటే దాచుకున్న గుట్టు మీటే అడ్డు రాదు కట్టుబాటే మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది. కట్టుబాటులు కట్టగట్టే భోగి మంటలో కాలబెట్టే సంకురాత్రి మొదలెట్టే హతుకోరా హాయినిట్టే ఎత్తుకోరా పూల బుట్టే బతుకొసరే కసురు వయసులో వెతుకు లోతు వెనుక తిరగకు ఊర చూపే ఊరుకోదు పాడు బుద్ధి తీరుకోదు ఏకాంతం ఎదురుపడి ఒత్తిగైన చోట దారి తప్పి తీరు మొదలై దాచగలవా కొంటె తలపే గుజ
చోటే ఆకతాయి మాట. తరిం తరికిట రారా రారా నాతో వచ్చేసేరా. తత్వం తరికిట రారా రారా నన్ను కిచ్చేసేరా. ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈరోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. అక్కడ తెలీదన్నట్టు చూసావు. అవును, అక్కడ తెలీదు. మరిప్పుడు నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని?
ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదేను. అర్థం కాలే. రిలేషన్ విత్ బెనిఫిట్స్. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్. మన మధ్య ఉండాల్సింది 2 మాటలు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్గా ఉంటే ఈ డీల్కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం. ఎక్కడా? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ.